నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. షాదీఖానా నిర్మాణంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. షాదీఖానా హామీని విస్మరించి కమ్యూనిటీ హాల్ నిర్మించారంటూ తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బనగానపల్లె నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై మైనారిటీలు మండిపడుతున్నారా? టీడీపీ ఇన్ఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి ఈ వర్గానికి ఇచ్చిన హామీ ఏంటి? Was this inside story? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నంద్యాల జిల్లా బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2019 నుంచి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి మధ్య ఎన్నికల హామీలపై వార్ నడుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతకు ముందు పలు అంశాలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు బనగానపల్లె రాజకీయాలు అట్టుడిగాయి. ఇప్పుడు ముస్లింలకు షాదీఖానా నిర్మాణం విషయంలో ఇరువురు నేతల మధ్య మంటలు రేగుతున్నాయి. దీంతో బనగానపల్లెలో రాజకీయంగా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. బనగానపల్లె కోయలకుంట్ల ముస్లింలకు షాదీఖానా నిర్మిస్తానని కాటసాని రామిరెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత భూమి పూజ కూడా చేశారు. 1,20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవన నిర్మాణం చేపట్టారు. రీసెంట్ గా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లిం కమ్యూనిటీ హాల్ పేరుతో దీనిని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి దీనిని పరిశీలించారు. దీంతో అసలు రాజకీయం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. షాదీఖానా నిర్మిస్తారని చెప్పి కమిటీ హాల్ కట్టించి ముస్లిం మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ వర్గాలను మోసం చేశారని మాజీ బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎమ్మెల్యే ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మళ్లీ ముస్లిం ఓట్లతో లబ్ధి పొందాలని భావించి భవన నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే హడావిడిగా ప్రారంభోత్సవం చేశారని మండిపడ్డారు. బనగానపల్లెలో పాత బస్టాండ్ సమీపంలో సొంత నిధులతో షాదీఖానా నిర్మిస్తుంటే అప్పట్లో దాన్ని అడ్డుకుని తనపై కేసు పెట్టారని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ముస్లింల పట్ల ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కమ్యూనిటీ హాల్ ను షాదీఖానాగా మార్చాలని జనార్దన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేకి ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కోయలకుంట్ల సమీపంలో అన్ని వసతులతో షాదీఖానా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు బనగానపల్లె నియోజకవర్గంలోని ముస్లింలకు ఏం చేశానో అందరికీ తెలుసని రామిరెడ్డి అంటున్నారు. కానీ ఇచ్చిన హామీకి విరుద్ధంగా షాదీఖానాకు బదులు కమ్యూనిటీ హాల్ నిర్మించడంపై వైసీపీకి ముస్లింలు దూరం అవుతున్నారనే టాక్ ఉంది. ఎమ్మెల్యే చెప్పిందొకటి చేసింది మరొకటని లోలోపల రగిలిపోతున్నారట. సమయం వచ్చినప్పుడు తడాకా చూపించాలనే ప్లాన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మైనార్టీలో నెలకొన్న ఈ భావాలు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు కమ్యూనిటీ హాల్ నిర్మించడంపై ముస్లింలలో జరుగుతున్న చర్చ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు రహస్యంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద షాదీఖానా అంశం బనగానపల్లె రాజకీయాలను షేక్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింల మద్దతు ఎవరికి ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.